జగద్గురువు ఆది శంకరాచార్యులు మనకి ఇచ్చిన అద్భుతమైన వరం సౌందర్యలహరి. సంస్కృత సాహిత్య ప్రపంచంలో సౌందర్యలహరి ఒక కలికితురాయి. జగన్మాతను ఆది శంకరాచార్యులు వారు స్తుతించిన అపూర్వ స్తోత్రం సౌందర్యలహరి. త్రిపుర సుందరి అమ్మవారిని స్తుతించే స్తోత్రం గనుక ఇది సౌందర్యలహరిగా పిలుస్తారు. శక్తి స్వరూపిణి వర్ణనతో నిండిన ఈ స్తోత్రం అద్భుతమైన సౌందర్యం, వచ్చస్సు, శక్తి మూడిటికి కలయిక అని చెప్పవచ్చు. సౌందర్యలహరి అంటే సౌందర్యపు తరంగాలు అని అర్థం. సౌందర్యం అంటే అందం, లహరి అంటే అలలు. ఇది తల్లి లలిత జ్ఞానం. సౌందర్యలహరిలోని ప్రతి పద్యం జ్ఞానాన్ని మరియు బలాన్ని లేదా సాఫల్యాన్ని ఇస్తుంది. ఇది 2 రకాలుగా విభజించి చూడవచ్చు. అందులో మొదటిది ఆనందలహరి. ఇందులో మొత్తం 41 శ్లోకాలున్నాయి. ఇవి దేవత శక్తిని మనకు పరిచయం చేస్తాయి. శివ అంటే మనలోని స్పృహ, శక్తి అంటే బలాన్ని, సామర్థ్యాన్ని మనకు వివరిస్తాయి. ఇక 2వ భాగం సౌందర్యలహరి. ఇందులో మొత్తం 59 శ్లోకాలుంటాయి. శివ అంటే పురుషతత్వానికి ప్రతీక, శక్తి అంటే స్త్రీతత్వానికి ప్రతీక. శివశక్తి అనేవి విడదీయరాని బంధంతో సమానమని సౌందర్యలహరి భాగం మనకు చెప్తుంది. సౌందర్యం అంటే భౌతిక రూపం మాత్రమే కాదు, దైవం సృష్టించిన ప్రతి అణువు సౌందర్య స్వరూపమే. ఇది విశ్వంలోని సమతుల్యతను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. జగద్గురువు ఆది శంకరాచార్యులు క్రీస్తు శకం 8వ శతాబ్దానికి చెందిన మహాతత్వవేత్త. హైందవ మతాన్ని జాగృతిపరచడానికి అవతరించిన మహాపురుషుడు. ఆయన తత్వం మొత్తం కూడా విశ్వం అంటే ద్వంద్వరహితంగా ఉంటుందని చెప్పారు. ఆయన ప్రబోధించిన అద్వైత వేదాంతం సిద్ధాంతంలో దైవం అంతా ఒకటే అని చెప్పారు. అద్వైత సిద్ధాంతంలో సౌందర్యలహరి అనేది భక్తి, జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సౌందర్యలహరి ఒక దివ్య మహిమాన్విత స్తోత్రం. సౌందర్యలహరి స్తోత్రం స్త్రీతత్వం పట్ల గౌరవాన్ని పెంచుతుంది. మనలో స్త్రీతత్వంపై ఆరాధనాభావం కలిగేలా చేస్తుంది. ఇందులో స్త్రీని ఆరాధించడం అంటే అందాన్ని ఆరాధించడం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచంలోని దైవాన్ని గుర్తించడం కూడా ఈ స్తోత్రంలో భాగమే. సౌందర్యలహరి స్తోత్రం శక్తి స్వరూపిణి ఆరాధించడానికి ఉపయోగపడే అనేక మంత్రాలతో కూడిన ఒక మూల మంత్రంగా ప్రసిద్ధి పొందింది. ఇక సౌందర్యలహరి స్తోత్రం వెనుక ఉన్న కథ విషయానికి వస్తే, ఒకనాడు ఆది శంకరాచార్యులు వారు శివుని నివాసమైన కైలాస పర్వతాన్ని సందర్శించారట. అక్కడ ఆయన సౌందర్యలహరి వ్రాతపత్రిని సాక్షాత్తు పరమశివుని నుంచి బహుమతిగా అందుకున్నారు. శంకరాచార్యులు వారు కైలాస పర్వతం దిగుతుండగా గణపతి ఆటకాయితనంతో ఆ వ్రాతప్రతిని తీసుకొని చింపి విశ్వమంతా వెదజల్లాడని చెప్తారు. ఇది గ్రహించిన శంకరాచార్యులు వారు అందులోని కేవలం 41 శ్లోకాలను మాత్రమే తిరిగి సేకరించారు. సేకరించిన వ్రాతప్రతికి ఆనందలహరి పేరు పెట్టారు. మిగిలిన శ్లోకాలు శంకరాచార్యుల వారు స్వయంగా లిఖించారు. దివ్యమైన శక్తి స్వరూపం పట్ల ఆయనకున్న అవగాహన, గౌరవం నుండి ప్రేరణ పొంది పూర్తి సౌందర్యలహరిని శంకరాచార్యుల వారు లిఖించారు. సౌందర్యలహరిలోని శ్లోకాలు కేవలం శ్లోకాలు మాత్రమే కాదు, ఇవి మంత్రబీజాలుగా కూడా భావిస్తారు. ఒక్కొక్క శ్లోకం నియమానుసారం ఉపాసిస్తే ఒక్కొక్క ప్రయోజనం, సిద్ధి లభిస్తాయని పండితులు చెప్తారు. సౌందర్యలహరి స్తోత్రం అద్భుతమైన కవిత్వం, భక్తి, తత్వశాస్త్రం కలిపిన సంక్షిప్త సమ్మేళనం. అందువలనే ఇది ఎన్ని శతాబ్దాలు గడిచినా స్తుతించబడుతోంది. సౌందర్యలహరి స్త్రీ పట్ల ఒక దైవత్వ భావాన్ని కల్పిస్తుంది. పురాతన సమాజంలో స్త్రీశక్తిని చాటి చెప్పేందుకు, దాని ప్రాముఖ్యత నిలిపేందుకు సౌందర్యలహరి ఒక సాక్ష్యంగా నిలుస్తుంది. సౌందర్యలహరి ఆధ్యాత్మిక, భౌతిక, అతీంద్రియ శక్తుల మధ్య అంతరాన్ని తొలగిస్తుంది. ఇది మనకు దైవం పట్ల ఉన్న ఆరాధనా భావాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. అలాగే శక్తి స్వరూపిణి గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ఈ వర్ణన మనకు మార్గం చూపిస్తుంది. అనేక తాత్విక సమస్యలకు సౌందర్యలహరి మార్గంగా నిలుస్తుంది. నిర్దిష్టమైన ఆధ్యాత్మిక అభ్యాసాలు, ఆచారాలు, తంత్ర పద్ధతులన్నీ కూడా ఈ శ్లోకాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. శంకరాచార్యుల వారు చేసిన అనేక సూచనలు ఈ శ్లోకాల్లో ఉన్నాయని చాలామంది అభ్యాసకులు నమ్ముతారు. సౌందర్యలహరి ప్రధాన సందేశం పూర్తిగా విశ్వవ్యాప్తమైంది. దీని సారాంశం అర్థం చేసుకోవడానికి మనలో దైవిక చింతన ఉండటం అవసరం. సౌందర్యలహరి స్తోత్రం మనలో ఆధ్యాత్మిక అవగాహన, కవిత, వ్యక్తీకరణ, ఆరాధన మార్గాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుంది. మన సనాతన ధర్మంలో వేల సంవత్సరాలుగా అనేక కళలు, నృత్యాలు సౌందర్యలహరి లాంటి పురాతన శ్లోకాల్లో మూలాలుగా నిలిచి వాటిని ప్రేరేపించాయి. భారతీయ శాస్త్ర కళారూపాలకు సౌందర్యలహరి వంటి స్తోత్రాలే మూలాధారం. సౌందర్యలహరి కేవలం ఒక తత్వశాస్త్ర పాఠం మాత్రమే కాదు, ఇది ఒక జీవితం, దైవత్వం, అందానికి ప్రతిరూపం. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది.
సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాం. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.